తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బోల్తా కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కారు దగ్ధమైంది. కారు డ్రైవర్కు పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన డీజీపీకి సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరులోని ఏఆర్ కిడ్నీ హాస్పిటల్లో లాప్రోస్కోపీ వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు. వర్క్షాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ నుంచి ప్రముఖ యూరాలజిస్టులు హాజరయ్యారు. హాస్పిటల్లోని లాప్రోస్కోపీ వర్క్షాప్ను ప్రారంభించిన మంత్రి నారాయణ హాస్పిటల్ ఫౌండర్ నిచ్చల ప్రసాద్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. భద్రాద్రి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జితీష్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం నింపిందని కలెక్టర్ తెలిపారు. అదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు కలెక్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రగతి మైదానంలో అమరవీరులకు మంత్రి తుమ్మల ఘన నివాళులు అర్పించారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం వ్యవసాయ బోర్లు వేసిన సౌర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు తుమ్మల. అనకాపల్లి జిల్లా గుడివాడలో రొయ్యల పరిశ్రమ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వలస కార్మికులకు భద్రత కల్పించి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను పొలాల్లోకి రాకుండా చూడాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో దొంగలు రెచ్చిపోయారు. శివారెడ్డి క్రాస్ రోడ్ వద్ద ఇద్దరిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. జనగామ జిల్లాకు చెందిన దస్తగిరి బాబు, సాయి లిఖితుల నుంచి 10,000ను దోచుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసిన అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మే 14న దొంగతనం జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు షాప్ యజమాని. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీలో నిందితుడిని అదుపులోకి తీసుకుని తెనాలిలో విచారించారు. రెండో రోజు విచారణకు రాకుండా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. జీహెచ్ఎంసీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు పీపీటీ కిట్స్ పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.